అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం అల్లం పచ్చడి తయారీ అండి. ఇదేనండి, సూపర్గా ఉంటుంది. రాత్రి రోజులు రుబ్బుకుంటే చింతపండు, అల్లం, ఎల్లుల్లిపాయలు, బెల్లం, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా మనం పొయ్యి మీద బాణలి ఉంచుకొని ఒక గరిటె నూనె వేసి అల్లం ముక్కను శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత ఇది ఇలా దోరగా వేయించుకోవాలండి. పచ్చిగా వేసుకుంటే బాగోదండి, రుబ్బుకుంటాను. కొంచెం దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోతుంది. పోయిన తర్వాత ఇలా దోరగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసి వేయించాలండి. ఇలా వేయించిన తర్వాత చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్నాక ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా రోడ్ల దగ్గరికి వచ్చి ఇలా మనం గరిటెతో వేసేసుకుని ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు నెమ్మదిగా తిప్పుకోవాలి. రాత్రి రోజులు లేదనుకుంటే కనుక మిక్సీ జార్లో అన్న వేసుకోవచ్చండి. ఇలా నెమ్మదిగా రుబ్బుకుంటే అయిపోద్దండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మధ్యలో గట్టిపడిపోద్దండి. మనం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ ఉండాలండి. ఇది చింతపండు అండి. మనం చింతపండు ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి. నీటిలో పిక్కలు తీసేయాలండి. ఇలా పిక్కలు తీసేసిన తర్వాత నానబెట్టుకుంటే మెత్తబడద్దండి కూసంతా. ఇలా తిప్పుకుంటూ ఉండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఇలా వేసుకుని రుబ్బుకోవాలండి. పిక్కలు తీసుకోవాలండి. అదే మిక్సీ జార్లో అయితే కనుక పొల్లు ఇరిగిపోతాయండి. జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇది బెల్లం ముక్క అండి. ఇలా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని మెత్తగానే రుబ్బుకోవాలండి. ఇది అల్లంలోకి బాగుంటుందండి. అల్లం పచ్చడిలోకి బెల్లం వేసుకుంటే కొంచెం స్వీట్గా బాగుంటుందండి. అల్లం టేస్ట్ కరెక్ట్గా సరిపోద్ది. ఇలా మొత్తం అంతా కలుపుని ఇలా రుబ్బుకుంటూ ఉండాలండి. బాగా మెత్తపడద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాత్రి రోజుల్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీ జార్లో కొంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మెత్తగా అవుతుందండి. ఇది పెసరట్టులో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఇదేనండి అల్లం పచ్చడి తయారీ. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.